आज देशवासी भारत को विकसित बनाने के लिए दिन रात मेहनत कर रहे हैं, लेकिन देश में ही कुछ राजनीतिक दल है जो भारत की सफलता को पचा नहीं पा रहे। अभी आपने देखा भारत में दुनिया का सबसे बड़ा AI सम्मेलन हुआ। दुनिया भर के 80 से अधिक देशों के प्रतिनिधि दिल्ली आए। दुनिया के करीब 20 देशों के राष्ट्राध्यक्ष भारत आए। लाखों लोग हिंदुस्तान के कोने कोने से दिल्ली में जुटे थे। दुनिया के विकासशील देशों में ऐसा सम्मेलन आज तक कभी नहीं हुआ। मैं जरा मेरठ के लोगों को पूछना चाहता हूं, ये जो AI सम्मेलन हुआ, आपको गर्व हुआ कि नहीं हुआ? पूरी ताकत से बताइए, आपको गर्व हुआ कि नहीं हुआ? आपका माथा ऊंचा हुआ कि नहीं हुआ? आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ? ये काम भारत के लिए हुआ कि नहीं हुआ है? भारत के युवाओं के लिए हुआ है कि नहीं हुआ है? भारत के मैक्सिमम ఈ వీడియో చూస్తే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఏమని, ఏం చేయకున్నా ఏం లేకున్నా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఆయన చేసింది గోరంతా చెప్పుకునేది కొండంతా అని చెప్పి ఇవాళ ఈ వీడియో నరేంద్ర మోడీ వీడియోతో అందరికీ బయటపడుతుంది. ఈయన ఏమంటుండంటే ప్రపంచమే గర్వపడ్డదంటే ఈయన AI సమ్మిట్ పెడితే 80కి పైగా దేశాలు వచ్చినాయంట. 20 దేశాల ప్రధానులు వచ్చిరంట. దేశంలో ఉన్నటువంటి ఆ కొన నుంచి ఈ కొన వరకు అందరు వచ్చిరంట. దాన్ని చూసి గర్వపడ్డారంట. అందుకే నేనేమంటున్నానంటే జ్ఞానం అనేది ఒక మనిషిని అన్నిటికన్నా ఎక్కువ చదువు అనేది ఏం చేస్తుందంటే దేశభక్తిని పెంపొందిస్తుంది. జ్ఞానం అనేది ఏం చేస్తుంది? దేశభక్తిని పెంపొందిస్తుంది. ఆ దేశభక్తి ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి ఈ దేశంలో నాయకుడైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఆఫీసర్లైనా కొంతమందికి జ్ఞానం ఉంటుంది కానీ నీతి లేకుంటుంది. కానీ అజ్ఞానికి మాత్రం 100% ఉండదు. భక్తి, దేశభక్తి అనేది ఉండదు. ఎందుకు? ఇక్కడ AI అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషులకు ఉపయోగపడుతుందా లేకుంటే ఉద్యోగాలను నిరోధిస్తుందా అనేది పక్కన పెడితే అదొక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అన్నప్పుడు ప్రపంచ దేశాలను 80 దేశాలను పిలిచినప్పుడు 80 దేశాల నుంచి వచ్చినటువంటి వివిధ కంపెనీల CEOలు కావచ్చు, వివిధ దేశాల ప్రధానులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు ప్రపంచ మీడియా ఈ దేశం పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కానీ ఈ యొక్క AI సమ్మిట్లో నువ్వు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏంటంటే నీ కనీసం జ్ఞానం ఉంటే ప్రపంచ దేశాలకు తెలియంది ఏదో ఒకటి చూపించాలి. లేదంటే నువ్వు 15 ఏళ్ళలో నువ్వు పరిపాలిస్తున్న 12 ఏళ్లలో నువ్వు తెచ్చినటువంటి టెక్నాలజీ ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలి. నువ్వు తెచ్చినటువంటి టెక్నాలజీ యూనివర్సిటీలు ఏంటివి, నువ్వు చెప్పినటువంటి చదివేంది, నీ 15 ఏళ్లలో ఎంతమంది ఉద్ధరించరు, ఎంతవరకు ఎగురు పెట్టింది అనేది ప్రపంచాలకు చూపించాలి. సన్నాసి, నీకు ముందే చదువు రాదు, నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రపంచానికి అర్థమయ్యే తీరుగా ఇవాళ నీ ఇజ్జత్, నీ పరువు ఏమి లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గల్గోటి అనేటువంటి ఒక బద్మాషి యూనివర్సిటీ, అది నీ వాళ్ళకి సంబంధించింది కావచ్చు, ఆ యూనివర్సిటీ తీసుకొచ్చి మేము మా యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిర్రు, ఆ తయారు చేసిన డాగు నమస్కారం పెడుతుంది, వంగుతుంది, పండుకుంటుంది, లేస్తుంది అని చెప్పినప్పుడు సిగ్గు లేకుండా తల ఊపినటువంటి వీళ్ళందరూ ప్రపంచ దేశం ముందు భారత్ పరువు తీసిర్రు. లాస్ట్కు చైనా వచ్చి మీ భారత్కు నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీ భారత్కి అంత సీను లేదు, మీరు బూడిద రుద్దుకొని ఆ మతంకి ఈ మతం మధ్య స్విచ్ పెట్టి జై శ్రీరామ్, హిందువుని కాపాడతామని చెప్పి ఇతరులను మైనార్టీలు పడేసి వాళ్ళ మీద దాడులు చేసి గెలుపు దక్క ఇంకోటి కాదు, మీ ముఖాలకు అంత సీన్ లేదు, అది మాది, ఆన్లైన్లో ఉంటే కావాలంటే కొనుర్రా సన్నాసులారని ముఖం మీద ఉంచింది ఎవరు? చైనా. దాని తర్వాత అదే గల్గోటి యూనివర్సిటీకి సంబంధించినోడు ఒక ప్లాస్టిక్ లబ్బర్ ఉంటుంది, ఆ విమానం తీసుకొచ్చి దానికి అటు పెట్టి లబ్బర్ చుట్టుకొచ్చి ఇది విమానం అని చెప్పి ఊర్లల్లో ఇలా కొత్త టెక్నాలజీ మన తెలంగాణలో కానీ ఇంజనీర్ యూనివర్సిటీలో కానీ బోర్ మెకానిక్, మోటార్ మెకానిక్లు స్కూటర్కు హెలికాప్టర్ చేసి ఆకాశంలో ఎగురుతున్నారు. ఇలా ఇప్పటికే
డ్రోన్లు మందులు పిచికారి చేస్తున్నారు చేనులకు డ్రోన్లతోటి. అంటే వ్యవసాయం అధునాతనం వచ్చేసింది భారత్లో. ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు 1950 నుంచి 60లోనే ప్రపంచ దేశాలు గర్వపడేటువంటి యూనివర్సిటీలు వచ్చినాయి. అప్పుడు ప్రయోగశాలలు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి, స్టేడియాలు వచ్చినాయి, విద్యాలయ అద్భుతాలు సృష్టించింది ఎప్పుడో భారత్. నీలాంటి దుర్మార్గమైనటువంటి చదువులేకి తెలివి లేని దొంగ సర్టిఫికేట్లు ఉన్నటువంటి ప్రధానికి ఇలా ఇజ్జత్ పోయింది ప్రపంచ దేశాలలో. మీకు ఇజ్జత్ లేదు, మీకు పరువు లేదని చెప్పి ఏం చేశారంటే కొంతమంది ఏఐ సమ్మిట్ అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీకి బుద్ధి రావాలి, ఈ సిగ్గు తప్పిన వాళ్ళు ప్రజల నుంచి మెడలు పట్టి దొబ్బేయాలి, వీళ్ళని ఈ దేశానికి పనికిరారు, ఒట్టి దద్దమ్మలు అని చెప్పి కొంతమంది ధర్నాలు చేసిరు. చూడండి ఒకసారి నేను చూపిస్తా. ఆ ధర్నాలు చేసే వ్యక్తులని గాడిదలు తంతురు కొడుతురు కదా సార్, మీకు చూపిస్తావు సార్. ఎట్లా కొడుతురు చూసినావు కదా. ఇక్కడ మూత్రు పీవో గోబర్ కావో పెండ దీని బూడిది రుద్దుకున్నటువంటి బద్దుమాసి వెధవలు. ఈ భారతదేశం అనేది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము సమాచార హక్కు చట్టాన్ని తెచ్చింది. ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం మన భావాలను రాజ్యాంగం ప్రకారంగానే మన భావాలను వ్యక్తపరచుకోవచ్చు. మన దేశం పరువు పోయినప్పుడు ఇజ్జత్ పోయిందని చెప్పి అందరు కలిసి ఒక ధర్నా లేక అర్ధనగ్న ప్రదర్శన చేసిరు. ఈ బర్రెపెండ తినే గోమూత్రం దావిగా అడ్డమైన గాడిదలు ఏం చేసిరంటే వాళ్ళని లెస్స కొడుతురు పోయి. అంటే దేశభక్తులు ఆ వీళ్ళు, దేశం అంటే భక్తి ఉందా వీళ్ళకు? మాకు మీ యొక్క నిర్వహణ బాగలేదని చెప్పి మీరు చేసినటువంటి ఈ ప్రధానమంత్రి భారతదేశం పరువు తీసిండని చెప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన వ్యక్తుల మీద దాడులు చేసినటువంటి నీచమైనటువంటి లుచ్చాగాళ్ళు ఉన్నటువంటి ఈ దేశం అట్లా ఉన్నది. కులాల మతాలతోని కొట్టుమిట్టాడుతూ ఇవాళ బన్సువాడల పరిస్థితి ఏంది? ఇవాళ ఆడోళ్ళు 10 మంది జమ అయ్యారు తెలంగాణలో. వాళ్ళు అడ్డగోలిగా ప్రజలను రెచ్చగొడుతూ ఇలా కుల మతాల మధ్యలో చిచ్చు పెడుతూ ఇలా బన్సువాడలో చినికై గాలివానై ఒక మత చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తెచ్చిరు. ఈ యొక్క బీజేపీ వాళ్ళకి ఎమ్మెల్యేలకు కానీ చాలామందికి అల్కగా ఏం దొరికిందంటే జై శ్రీరామ్ అని హిందువులను చంపుతున్నారు, హిందువులను కొడుతున్నారు. అంటే ఒకటి కానీ అంటే ఏ పని చేయకుండా అద్భుతంగా చేయొచ్చు అనేది అర్థమవుతుంది. చూసినావు కదా ఎట్లా చేస్తారు వీళ్ళు ఒకసారి చూడండి. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే కొడుతురు. ఏం చేస్తారు అంటే అర్ధనగ్న ప్రదర్శన చేసినటువంటి ప్రజల మీద దాడులు చేసేటువంటి మూత్ర పీవో గోబర్ కావ్. జ్ఞానం అవసరం లేదు, జ్ఞానం వద్దు, చదువద్దు, యూనివర్సిటీలు వద్దు, రాజ్యాంగం వద్దు, అడ్డమైన మాటలతోనే విరుచుకుపోయేటువంటి ఈ దొమ్మరిగాళ్ళకి ఎంత చెప్పినా ఏం అర్థమవుతలేదు. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీని కుర్చీ మీదకి వెళ్ళి గుంజి దొబ్బి కిందికి దొబ్బితే తప్ప పోడు. మొత్తం వ్యవస్థలు మొత్తం నాశనం చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి 20 వ్యవస్థలను సర్వనాశనం చేసిండు. ఇలా బీజేపీ పార్టీ అకౌంట్లో 16,000 కోట్ల రూపాయలు. ఇక తర్వాత ఫండు అంటే బాండ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బు, ఆదాని అంబానీల చేత డబ్బు మొత్తం ఈ దేశ సంపద దోసుకొని అన్ని కంపెనీల గుజరాత్ దొంగల గట్టిపెట్టి నాటకాలు ఆడుతున్నటువంటి ఈ నంగనాచి దరిద్రమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ. ఒట్టి పనికి మాలిన ప్రధాని. ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈయన. ఈయన ఏమంటున్నాడంటే ఈయన సుఖమైన ఏఐ ప్రోగ్రాం నిర్వహించినట. సిగ్గు అయితే కూడా ఆ సిగ్గు తప్పిన పనిని కూడా నేను గొప్ప పని అని చెప్పుకున్నటువంటి దుర్మార్గుడైనటువంటి ప్రధాని. సిగ్గు నాశనం ఏమీ లేదు అంటున్నా. పరువు పోతే కాకరిచ్చి చైనా ముఖం మీద ఉంచినా మళ్ళీ పెద్దగా అయినా గర్వం అయిందా లేదా? గర్వపడ్డమా లేదా మన దేశానికి అని చెప్తున్నాడు ఆయన. నవ్వువా మన గర్వంగా ఉందా లేదా మన దేశానికి అని చెప్తున్నాడు ఆయన. అంటే కింద పడ్డ పై చేయి నాదే అని చెప్పి బద్దుమాసి మాటలతో దూసుకుపోయేటువంటి ఈ ప్రధాని. लेकिन कांग्रेस और इस
इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया। समारोह स्थल पर विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए। ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నిజంగా నీకు సిగ్గన్న అనిపిస్తలేదు అంటే నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ఫీలింగ్ అ సేమ్ బికాస్ కంప్లీట్లీ ఈజ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఏఐ సమ్మిట్ ఆఫ్ ఇండియా 2026 అట్టర్ ఫ్లాప్ without having content, without having knowledge, without giving impression to the whole country. You cheated them. You insulted the India without having knowledge, without having proper plan, without having education. Like example, Galgote University made stupid and useless the mad thing they did, even though you don't have any shame, because your duty is to how to confuse, how to blame, how to make the people dangerous fall. Why you are making, I don't know. 100% Narendra Modi cheated the country people. Narendra Modi has been cheating our country. He looted students. He made immense damage to the education system. Whole country GDP fall down. Illiteracy grown up. Poverty grown up. Our country completely mourning, but he doesn't care because he has his own plan. फिर कपड़े उतारने की जरूरत क्या पड़ी? అంటే ఒలరదోళం తీసుకొచ్చినట్టుంది. మోడీ మోదీ మోదీ ఒలరాడు మాది కావాలి మోదీ మోదీ బూడిది బూడిది అన్నట్టే ఉంది. नेताओं ने वहां जो कुछ किया वो दिखाता है कि देश की सबसे पुरानी पार्टी वैचारिक रूप से कितनी दिवालिया हो गई है, कितनी दरिद्र हो गई है। साथियों, कोई कल्पना नहीं करता. అబ్బా कोई कल्पना नहीं करता కాట ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎందుకు బట్టలు ఇప్పిర్రు, ఎందుకు మీరు అందరికన్నా పురాణమైన పార్టీ ఎందుకు గందె పోగేది దివాలా పోగేది అంటే నీ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పాలన, ఒక్కదానికి కూడా అర్థం లేని పాలన, అడ్డగోలుగా ధరలు పెంచి పేదలను నడ్డి విరిచి పసిపిల్లలు తాగే పాల మీద, డబ్బల్ రొట్టెల మీద, మందు గోళీల మీద, పిల్లలు చదువుకునే పుస్తకాల మీద జిఎస్టీ వేసినటువంటి, పిల్లలు లేని జీవితం అంటే ఏందో తెలియనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ప్రపంచంలో ఎక్కడ జరగలే, నీ తాను జరిగింది. నీ సొక్కమైన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రోగ్రాం ప్రపంచానికి చెప్తా అని చెప్పి ప్రపంచం ముందు భారత్ను బొక్కబోర్ల పట్టేసి భారతదేశం పరువు తీసినటువంటి, ప్రపంచ దేశాల్లో ఏ ప్రధాన దేశం పరువు తీసుకోడు, భారత ప్రధాని భారతదేశం పరువు తీసాడు. ఓ గల్గోటే యూనివర్సిటీ కుక్కని తెచ్చి చెక్ చేసుకోవద్దా? ఎవడు లేడంటే ఎవడు లేడు. ఈ దేశంలో గోబర్ కావో మూత్ర పీవో దాడులు చెయ్యి, వీళ్ళు తప్ప జ్ఞాని అనేది లేదు. ఎవడన్నా ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి వరల్డ్ క్లాస్ ఏఐ సమ్మిట్ పెట్టినప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నటువంటి ఒక విజువలైజేషన్ లేని, ఒక ఊహ లేని, ఒక చెక్కింగ్ లేని, ఒక శుద్ధ పనికి మాలినటువంటి చెత్త పాలన ఈ దేశంలో జరుగుతూ ఉంది. పుల్వామా దాడులు జరిగితే నీకు ఉండదు, నీకు సోయి ఉండదు. పహల్గామ్ దాడులు జరిగితే నీకు సోయి ఉండదు. ఢిల్లీ పార్లమెంటు ముందర బాంబు వెళ్తే నీకు సోయి ఉండదు, కారు బాంబు. మరి ఏముంటుంది నీకు ఉద్యోగాల సోయి ఉండదు, నీకు చదువు యూనివర్సిటీలో సోయి ఉండదు, నీకు ప్రాజెక్టులో సోయి ఉండదు. ఏముంటుందంటే దేశ దిమ్మరి లేక తిరగాలి, ప్రపంచ దేశాలు తిరగాలి, దేశాన్ని ముంచాలి, ఆదాని అమ్మాయిలను ఎంకేసుకొని తిరగాలి. ఇది నీ పని. ఈయనంట ఏందో మాట్లాడుతున్నాడు, మాట్లాడా जो गांव में किसी के यहाँ शादी ब्याह होता है उसे सफल बनाने में जी जान से जुट जाता है, ఏందో ताकि मेहमान
गांव की एक अच्छी छवि लेकर जाएं। कांग्रेस तो अपने ही देश को बदनाम करने में जुटी है। साथियों, कांग्रेस के नेताओं को मोदी से नफरत है। ये लोग मेरी कब्र खोदना चाहते हैं। मेरी मां को गाली देने से भी ఇగో ఇసొంటి कोई परहेज ఇసొంటి పిట్టె కథలు చెప్పండి. నీ బట్టలు ఇస్తారంటే నీ బట్టలు నిజంగా ఇప్పుడు కాదు. నీ దొంగ సర్టిఫికెట్ సంగతి, నీ పాలన సంగతి, నీ మోసం సంగతి, నీ తిరుగుడు సంగతి, నీ ఫెయిల్యూర్ సంగతి చెప్తా. అదే బట్టలు ఇప్పినట్టు. ఇలా నువ్వు సుఖమైన ప్రధానివి అయితే ఇవాళ దేశంలో ఏం చూపించినావు? నువ్వు బువ పెట్టినావు. కనీసం తిండి చక్క పెట్టి వచ్చిన వాళ్ళకు సారీ చెప్పిండు మీ విదేశాంగ శాఖ మంత్రి, తప్పైపోయిందని చెప్పి. మాకంత సీన్ లేదని మీకు నిజంగా చెప్తున్నా కదా. దేశాన్ని సర్వనాశనం చేసి కూర్చున్నాడు. ప్రజలు రాబోయే రోజుల్లో తిరగబడితే మీకు పుట్టగతులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏమన్నా చేయండి. ఇలా ఏఐ మీ ముంచి కాదు అంటున్నా. నరేంద్ర మోడీ నీ వల్ల కాదు, నీకు ఆ జ్ఞానం లేదు. డైరెక్ట్ వీఆర్ క్వశ్చనింగ్. యూ కెనాట్ రూల్ దిస్ కంట్రీ because you don't have that much capacity, you don't have that much education, even you cannot visualize, you cannot write on paper how to develop our country, because an educator can visualize, an educator can make there is country the fruitful all corners of India, but you cannot do because you don't have that much zeal, that much enthusiasm within you. నీ నుంచి కాదులే, ఇంకేదో నీ బట్టలు ఇప్పిరంటే బట్టలు మా అమ్మని తిట్టిర్రు, రెచ్చగొట్టే మాటలు కాదు. ఈ దేశ 140 కోట్ల మంది ప్రజలకు ఏం పెట్టినావు? మత శిచ్చు పెట్టినావు, అప్పులు పెట్టినావు, అవినీతి పెట్టినావు, ఈడీ సిబిఐలను పెట్టినావు, ఆదాన అమ్మాయిలే పెట్టినావు, దేశాన్ని లూటి తీసుకొచ్చి ముందల పెట్టినావు. ఇక నువ్వు పెట్టింది ఏంటంటే టోల్ గేట్లు పెట్టినావు, నిరుద్యోగాన్ని కుప్పలు పెట్టినావు. ఇక నువ్వేం పెట్టినావు, నీ వల్ల ఏం కాదు. ఇంకా చాలా ఉంది నేను శాట భారతం. ఈయన ఏందేందో మాట్లాడాడు. నేనేం చెప్తున్నంటే ఏం మాట్లాడినా Narendra Modi is not suitable to rule our country because we have been observing since 12 years. अगले 3 साल में भी ये कुछ नहीं करेगा. हर एक नाम एक बात निकल के आता, वो कुछ भी नहीं रहता उसमें. बेटी पढ़ाओ बेटी बचाओ, मणिपुर जाके देखो इसका हालत क्या है. बेरोजगारी, कंप्लीट बेरोजगारी, अनएम्प्लॉयमेंट इज हंटिंग द कंट्री. ఏమయ్యా మళ్ళీ ఏందో మాట్లాడదు. కనీసం ఎవడ మనిషితో లేడా? ఒక కార్యక్రమాన్ని నిర్వహించలేరా? ఒక స్కూలు పాఠశాలలో పెడితే కూడా అద్భుతంగా పెడతారు. ఒక స్కూల్లో ఓ చిన్న పిల్లలు ఒక 10వ తరగతి పిల్లలకి ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టమంటే నీకన్నా బ్రహ్మాండంగా పెడుతుండ్రు. అబ్దుల్ కలాం ఉన్నటువంటి దేశం ఇది. ప్రపంచ యువగాములు ఇలా చంద్రమండలాన్ని ఏలినటువంటి దేశం ఇది. ప్రపంచ దిగ్గజాలు ప్రపంచాలను అభ్రపరిచినటువంటి దేశంలో దద్దమ్మల పాలన తయారైంది. మీరు ఇంకా ఏందో మాట్లాడనికపోతాడు. మా అమ్మని తిడతారు, అది తిడతారు, ఇది తిడతారని. నీ వల్ల కాదు. नहीं है, उन्हें भाजपा से विरोध है, उन्हें एनडीए से विरोध है. ठीक है, आपकी राजनीति में यही करना जरूरी है. चलो भाई, समझ सकते हैं, हम इसको भी सहन कर लेंगे. लेकिन कांग्रेस को याद रखना चाहिए था. क्या था? कि एआई ग्लोबल समिट ये बीजेपी का समारोह नहीं था. और नहीं उस समय बीजेपी का कोई नेता वहां मौजूद था. ये देश का कार्यक्रम था. నేను ఏమంటున్నానంటే देश के सम्मान का कार्यक्रम था. నేను అందుకే నీ పార్టీ అయిన ఉంటే నువ్వు నెత్తిలో కొట్టుకోపో, నెత్తిలో ఇంత బురద తీసుకొని బట్టలు చింపుకో, మాకు సంబంధం ఏం లేదు. ఇఫ్ ఇట్ విల్ బి యువర్ పార్టీ, యువర్ ఓన్ ప్రోగ్రామ్, వీ డోంట్ కేర్ because that is depend on your party and party people. This AI summit is belongs to India. At least we have to protect our minimum human values, minimum ethics. At least we have to show minimum knowledge in front of them. But you did not show. You failed. But even though నువ్వు ఫెయిల్ అయినా కూడా కింద పడ్డ పై చేయనాది అంటున్నవే, అంటే ఈ దేశాన్ని నువ్వు ఎంత వంచన చేస్తున్నట్టు. ప్రపంచ దేశమే కళ్ళకు కనబడ్డది, ప్రపంచ దేశాలు చూసినాయి. నీది ఒక చెత్త ప్రోగ్రామ్ అని అందరికీ తెలుసు. ఏం చేసినావు చెప్పు? ఏ ప్రోగ్రాంలో అందరిని పిలుచుకొని బువ పెట్టడానికి పిలిచినావు. ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. నువ్వు కూడా మళ్ళీ దాన్ని గొప్ప కార్యక్రమం లేక అనుబంధించి ఉపన్యాసం ఇస్తున్నావు. అంటే 12 ఏళ్ళుగా ఈ దేశం ప్రజలను ఎంత వంచినవా?
13 ఏళ్ళుగా ఈ దేశాన్ని సర్వనాశనం చేసినావు నువ్వు. అసలు ప్రజలకు తెలుస్తలేదు. ఖచ్చితంగా నరేందర్ మోడీ హటావ్ భారత్ బచావ్, నరేందర్ మోడీ హటావ్ భారత్ బచావ్. ఇంకా చాలా ఉంది ఆయన మాట్లాడేది. డేంజరస్ రూలింగ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ గో ఆన్ యువర్ కంట్రీ. అంధ భక్తులు గుడ్డిగా నమ్మేటువంటి అయిపోయిందిగా ఈ యొక్క బీజేపీ యొక్క ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దుర్భాగ్యమైన దర్వాపంలో ఏపీకి వాకింది. అది ఏపీకి వాకింది. ఇప్పుడు ఏపీ అది దగ్గరికి వచ్చింది, ఎంటర్ అయ్యింది. మొత్తం తుడిచిపెట్టుకపోతాయి మొత్తం అందులోని. టీడీపీ గీడీపీ బీజేపీ ఏపీలో తుడిచిపెట్టుకపోతాయి అంటున్నా. వచ్చింది మీకు పోయే కాలం. ఇంకా చాలా ఉన్న విషయాలు మాట్లాడతా. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. వాస్తవమైన పరిస్థితి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.